సో వ్యూయర్స్ శ్రీవాసవి గ్రూప్స్ ఎండి ప్రసన్న గారు మనతో పాటు ఉన్నారు. మరి నిమ్స్ కౌంటీ ప్రత్యేకతలు ఏమిటి, దాని హైలైట్స్ అండ్ లొకేషన్ హైలైట్స్ గురించి పూర్తి వివరాలు కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి. యా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిమ్స్ కౌంటీ హైలైట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఎవరైనా చూసేది లొకేషన్ చూస్తారు. సో బేసిక్ గా ఈ లొకేషన్ లో ఇది తీసుకోవటం వల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉంటుందని చూస్తారు కాబట్టి, సో దీని చుట్టుపక్కల ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ ఏంటి, సో ఇది తీసుకోవాలంటే ఎందుకు ప్రిఫర్ చేయాలి? ఆల్రెడీ మీరు ఇప్పుడు మనం ఉన్న ప్రాజెక్ట్ అసలు ఆల్రెడీ మేము కంప్లీట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. దీని డెవలప్మెంట్సే ఇది మాట్లాడుతుంది. మేము ఎంత కమిట్మెంట్తో వర్క్ చేసాం అనేది. విత్ ఇన్ 1 year స్పామ్లో మేము థర్డ్ ప్రాజెక్ట్కి వెళ్ళాము అంటే ఎంత హై లెవెల్లో ఎంత హై వర్క్ ఉంటే, రెండోది డెవలప్మెంట్స్ అనేది ప్రయారిటీ కదండి. సో ఏ కస్టమర్కైనా మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం ఇవ్వాల్సింది కమిటెడ్తో డెవలప్మెంట్స్ చేసి ఇవ్వాలి, సెకండ్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి, దానికి యాడ్ ఆన్ లోన్స్ చేయాలి. సో ఈ మూడుని దృష్టిలో పెట్టుకొని ఏ రకమైన ఇబ్బంది రానివ్వకుండా ఈ 1 yearలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 2 projects థర్డ్ ప్రాజెక్ట్కి వెళ్ళాము. థర్డ్ ప్రాజెక్ట్ చూస్తే నియర్ టు ద హైవే ప్రాజెక్ట్ ఓన్లీ అండి. డే 1 నుంచి మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి లొకేషన్ ప్రయారిటీగా స్టార్ట్ చేసుకున్నాము. మా ఫస్ట్ ప్రాజెక్ట్ నియర్ టు ద హైవే ఉంటుంది, సెకండ్ ప్రాజెక్ట్ అయితే వెరీ నియర్ టు ద హైవే ఉంటుంది, థర్డ్ ప్రాజెక్ట్ అయితే అడ్జసెంట్ టు ద హైవే ఉంటుంది. ఇప్పుడు థర్డ్ ప్రాజెక్ట్ మొత్తము మా ఫస్ట్ 2 projects అండి చిన్న ఎక్స్టెన్స్ ఉంటాయి. ఒకటి 9 acres ఉంటుంది, ఇంకోటి 6 acres ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ 2 projectsలో నేను ఏంటంటే కస్టమర్కి ఎప్పుడు ఒక లోటు ఉండేది నాకు, అరే క్లబ్ హౌస్ ఇంకులు ఇవ్వలేకపోయాను, నేను ఒక వీకెండ్ లాగా ప్రొవైడ్ చేయలేకపోయాను చెప్పేసి. ఓకే, ఈ 2 projects లో లేవు, థర్డ్ ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు థర్డ్ ప్రాజెక్ట్లో నేను క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తాను, క్లబ్ హౌస్లో ఒక పార్టీ హాల్ ప్రొవైడ్ చేస్తున్నాను, విత్ గెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. దాంతోపాటు దీనికన్నా హైరారిటీ దీనికన్నా ఇంకా అద్భుతంగా వాటిని డెవలప్ చేయాలని చెప్పి అనుకొని పెద్ద ఎక్స్టెంట్ తీసుకున్నామని, దాన్ని హైవే టు నియర్గా తీసుకున్నాం ప్రాజెక్ట్ అనేది. విత్ ఇంకొకటి ఆ వెంచర్లో ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వెంచర్లో 80 feet రోడ్ ఉంటుంది. మీకు నా వెంచర్లో అప్రోచ్ రోడ్ 80 feet రోడ్. ఆ రోడ్ వచ్చేసరికి గవర్నమెంట్లో ఉన్న మన కంకోల్ ఏదైతే ఉందో, మనం ఏదైతే వెంచర్ ఉందో కంకోల్ ఇన్నర్ రింగ్ రోడ్, గవర్నమెంట్ శాంక్షన్ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది మన వెంచర్లో పాస్ అవడం మేజర్ అడ్వాంటేజ్. అది 80 feet రోడ్ అప్రోచ్ ఉందండి. ఇంకొక మేజర్ డెవలప్మెంట్ ఏంటంటే వెంచర్ ముందు రోడ్ ఏదైతే 100 feet రోడ్, ఈ 100 feet రోడ్ అనేది నిమ్స్కి వెళ్తుంది. మనకి నిమ్స్ గురించి మన ఆల్మోస్ట్ అందరు కస్టమర్స్కి ఐడియా ఉంటుంది. నిమ్స్ అనేది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్ జోన్. ఈ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్ జోన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది మన తెలంగాణలో నిమ్స్ అనేది 10th స్టెప్. అండ్ మోర్ ఎవర్ థింగ్ ఏంటంటే మన కస్టమర్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. సో వీఆర్ గోయింగ్ విత్ మెయింటెనెన్స్. ఒక 3 years మేము మెయింటైన్ చేస్తున్నాం ప్రాజెక్ట్ని. కస్టమర్ 3 years మెయింటెనెన్స్ చేస్తున్నాము. అట్లా చుట్టూ కాంపౌండ్ వెళ్ళేసి ప్రాజెక్ట్ సెక్యూరిటీ పెట్టేసి దాన్ని హై ఎండ్తోనే మెయింటైన్ చేయగలుగుతున్నాం మనం. మేము ఆల్రెడీ ఇది మీరు ఏదైతే వీకెండ్ హోమ్ చూసారండి, ఇది కస్టమర్ ఆల్రెడీ తీసుకొని కస్టమర్ కస్టమైజ్డ్ అండి. సో మా కస్టమర్ వచ్చేసరికి నాకు ఇట్లా కావాలి అని చెప్పేసి మమ్మల్ని ఏదైతే చెప్తే మేము దాన్ని కస్టమైజ్ చేయించి కస్టమర్ కోసం చేయించేసారండి మొత్తము. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూసుకున్నాక మీకు ఎప్పుడు ప్లెజెంట్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్ అనేది. కంకోల్ ఏరియా ఇట్ సెల్ఫ్ మీరు చూసుకున్న మినీ ఊటీ అంటారు. ఏదర్ ఎప్పుడు చూసినా ఇక్కడ కూల్గానే ఉంటుంది. సో ఇప్పుడు మేము స్టార్ట్ చేసే థర్డ్ ప్రాజెక్ట్ కూడా డిటీసీ అండ్ రేరా అప్రూవ్డ్ అండి. అలా డిటీసీ అప్రూవల్ వచ్చింది అండ్ రేరా కూడా అప్రూవల్ వచ్చింది. మోర్ ఎవర్ ఏంటంటే అండి, కస్టమర్ కొంచెం బిలీఫ్గా, కస్టమర్ స్ట్రాంగ్గా ఎక్కడ బిలీవ్ చేయొచ్చు అంటే లోన్స్ ఇవ్వగలిగామంటే కస్టమర్ స్ట్రాంగ్గా బిలీవ్ చేయొచ్చు. సో బ్యాంక్ లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఫుల్ సెక్యూర్డ్ అని చెప్తున్నారు. బట్ లోన్స్ కూడా బ్యాంక్స్ ఎంత పర్సెంటేజ్ వరకు ప్రొవైడ్ చేస్తుంది? ఒక 80%, 70%, రిమైనింగ్ మనం పే చేసుకోవాల్సి ఉంటుందా? ఎలా ఉంది? అవునండి, కస్టమర్ వచ్చేసరికి ఒక 40% వరకు పే చేసుకోవాల్సి వస్తుంది. 60% వరకు అయితే బ్యాంక్ లోన్ మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. సో టోటల్ గా మనకి ఈ నిమ్స్ కౌంటీ అనేది ఎన్ని ఎకరాల్లో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి అవైలబుల్ ఉన్నాయి? సో టోటల్ నిమ్స్ కౌంటీ అనేది 25 acres అండి. మినిమం వచ్చేసరికి 165 square yards నుంచి ప్రాజెక్ట్ ఉంది. అప్ టు 400,000 వరకు కస్టమర్ చాయిస్ అయితే ఉంది. ఓకే, 165 నుంచి స్టార్ట్ చేసి 165 నుంచి స్టార్ట్ చేసి ఒక 400 వరకు అయితే బేసిక్ సైజెస్ ఉన్నాయి. కస్టమర్ ఒకవేళ 1,000, 2,000 square yards, 3,000 square yards కావాలన్నా మనం ఒక బ్లాక్ వైజ్ గా కట్ చేసి వాళ్ళ వరకు కస్టమైజ్ లా చేసి ఇవ్వచ్చు. దట్స్ నైస్. ఒక రియల్టర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అలా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ నైస్ అండి. సో ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటప్పుడు, సో ఎన్ని రోజుల్లో మనకి రిజిస్ట్రేషన్ ఫినిష్ చేయొచ్చు? సో ఇమీడియట్గా ఒకవేళ పే చేస్తే వాళ్ళకి కన్సెషన్ ఏమైనా ఉంటుందా? December 21st లాంచ్ అయిపోతున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఆఫర్స్ కూడా ఏమైనా ప్రకటిస్తున్నారా? ఆఫర్స్ అనేది ఆల్రెడీ మేము లాస్ట్ మీకు 1 year నుంచి చూస్తే కస్టమర్ ఎవ్రీ మంత్ ఒక డిఫరెంట్ ఆఫర్ ఇస్తూనే ఉన్నామండి. లాస్ట్ టైం మేము కస్టమర్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆఫర్ ఇచ్చాము, గోల్డ్ కాయిన్స్ కూడా ఇచ్చామండి. ఈ 1 yearలో మేము డిఫరెంట్ ఆప్షన్ ఇచ్చాము. అట్లే బైక్ ఆప్షన్స్ ఇచ్చాము, బైక్ కూడా ఇచ్చాము, రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇచ్చాము, అట్లే మొబైల్స్ కూడా ఇచ్చాము, గోల్డ్ కాయిన్స్ కూడా ఇచ్చాము. సో ఆఫర్స్ అయితే ఎప్పుడు మా కంపెనీ రన్ అవుతూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కూడా ఆఫర్ అనేది మేము అనుకుంటుంది ఏంటంటే కస్టమర్కి వచ్చేసరికి ఒక 200 to 300 grams సిల్వర్ అనుకుంటున్నాను. సో అది కూడా మీకు కమింగ్ ఒక 2-3 daysలో అనౌన్స్ చేస్తాము.
రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో, ఈ ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా వ్యూవర్స్‌కి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. Yeah. సో, వ్యూవర్స్ చూసారు కదా! నిమ్స్ కౌంటీ యొక్క ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి? లొకేషన్ హైలైట్స్ ఏంటి? ఎందుకు ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకు ఉంది? సో, ఎందుకు మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనే అన్ని విషయాలు కూడా ప్రసన్న గారు తెలియజేశారు కదా! సో, మీలో ఎవరైనా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్‌కి కాల్ చేయండి. సో, ఇప్పుడైతే మంచి మంచి ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే డిసెంబర్ 21న లాంచింగ్ కూడా ఉంది కాబట్టి లాంచింగ్‌కి సంబంధించినటువంటి ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో, డోంట్ మిస్ ఇట్. వెంటనే కాల్ చేయండి అండ్ ఒక ఇంటి వరకు కూడా మీరు అయిపోండి.